దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏమనంటే, దేవుని వలన మనకు దీర్ఘాయువు కలుగుతుందనేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క ప్రాణాత్మ దేహం దేవుని చేతుల్లో ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలనే అనేక విషయాలన్నీ కూడా కేవలము దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుందనేసి. దేవుని వలన మనకి ఎలాగ దీర్ఘాయువు కలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే కనుక, ఎవరైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవిస్తారో వారికి ఖచ్చితంగా దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహించడం జరుగుతుంది. ఒక విషయాన్ని గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా. దేవుని గ్రంథంలో రాజైన హిజ్కియా ఉన్నాడు. ఆయన మరణ సంబంధమైనటువంటి వ్యాధితో, మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అతడు తన యొక్క హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు. కన్నీరు విడిచాడు. తన తప్పిదాలను బట్టి పాప క్షమాపణ పొందుకున్నాడు. వెంటనే దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆయుష్ పొడిగించాలన్నా, తగ్గించాలన్నా, జీవన ప్రమాణాన్ని పొడిగించాలన్నా, ఏం చేయాలన్నా కూడా మొత్తానికి దేవుని చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుని యొక్క చేతిలోనే మన ప్రాణాత్మ దేహం ఉంది. నీ దీర్ఘాయువు పెరగాలనంటే దేవుని యొక్క మాట ప్రకారంగా విను. దేవుడిని ఖచ్చితంగా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో తండ్రి, ఆమేన్, ఆమేన్.